ఓం శ్రీ గురుభ్యో నమ. పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ 9వ అధ్యాయము. ఏదైతే మొదలుపెట్టి ఉన్నామో ఆ అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. జమదగ్ని పుత్రుడైన పరశురాముడు తన గండ్ర గొడ్డలితో అనేక మంది అవినీతి పరుల శిరస్సులను ఖండించాడు. ఇది అలంకారిక వర్ణనే అయినా సత్యము. అంటే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పరశురాముడు తన గొడ్డలితో శిరస్సులు నరికాడు అనడం దేనికి ప్రతీకగా చెప్పబడింది అంటే, ఆ శిరస్సులలోని ఆలోచనలు, అంటే ఆ రోజులలో సమాజ నిర్మాణానికి అడ్డు వచ్చిన వాళ్ళని, అంటే అడ్డు వచ్చే ఆలోచనలు చేసేవారి, అలాగే అవినీతికి పాల్పడేవారి వృత్తులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తీవ్రంగా ఖండించారు. భ్రష్టులు దుష్టుల మానస ప్రవృత్తులను మార్చడానికి తీవ్ర కృషి సల్పారు అని ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. ఎందుకంటే యమునోత్రి దగ్గర తీవ్రమైన సాధన చేశారు పరశురాముల వారు. ఆయన సృజనాత్మకతను తెచ్చే బాధ్యతను స్వీకరించారు. దీనిలో భాగంగా భ్రష్టులు దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానస వృత్తులను మార్చడానికి తీవ్ర కృషి సల్పారు పరశురాముల వారు. దీనివల్లనే ఆయనకు శివుని వద్ద నుండి పరశు లభించింది. తన జీవిత ఉత్తరార్ధంలో పరశుని వదిలి పారను చేతపట్టారు. అయితే పరశురాముల వారు తర్వాత తమ జీవితంలో గొడ్డలిని వదిలేసి పారను చేతికి తీసుకున్నారు అని చెప్తున్నారు. ఇది స్థూలంగా వృక్షారోపణమునకు సూక్ష్మ రచనాత్మక బీజాలను నాటడానికి ప్రతీక. శాంతికుంజము నుండి వ్రాసిన పుస్తకాలు పరశు కార్యాన్ని నిర్వర్తిస్తూ అనేక ఆలోచనలలో, మాన్యతలలో, భావనలలో, కార్యకలాపాలలో ఊహకందని మార్పులు తెచ్చాయి. పరశురాముని గొడ్డలు చేసిన పనే శాంతిగుంజులో నేను చేసిన రచనలు కూడా చేశాయి. ఎంతోమంది మానసాలలో, అంటే వాళ్ళ యొక్క మనసుల్లో, ఆలోచనల్లో మార్పును తీసుకొని వచ్చాయి. ఈ విధంగా పరశురామ పరంపర అనేది శాంతికుంజులో రచనల ద్వారా జరిగింది. భగీరథుడు భయంకర క్షామం ఏర్పడి నీటి కొరత ఏర్పడినప్పుడు కఠోర తపస్సు చేసి స్వర్గము నుండి గంగను భూమి మీద ప్రవహించేటట్లు చేశాడు. గంగోత్రి సమీపంలో భగీరథ శిల ఉన్నది. ఆయన తపస్సు వలన అవతరించినది కనుక గంగను భాగీరథి అన్నారు. లోక మంగళకరమైన ప్రయోజనాల కొరకు ప్రచండ పురుషార్థాల వల్లనే భగీరథుడు శివుని కృపకు పాత్రుడయ్యాడు. లోకమంగళకరమైన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ లోక కళ్యాణం కోసంగా ఇంత తీవ్ర తపస్సు ఏదైతే భగీరథుడు చేశాడో, ఆ కారణంగానే శివుని కృపకు భగీరథుడు పాత్రుడయ్యాడు అని చెప్తున్నారు. ఇలాంటి పరంపరను కొనసాగించడానికి శాంతికుంజులో ఏం చేశారో చెప్తున్నారు. విశ్వాస లోపం అనే దుర్భిక్షము సంక్రమించి ఉంది. దివ్యమైన జ్ఞాన గంగను అవతరింపచేసి దీనిని నివారించడానికి శాంతికుంజు నుండి జ్ఞాన గంగ యొక్క అవిరళ ధార ప్రవహిస్తున్నది. అందువల్ల ప్రస్తుతం సమాజంలో ఉన్న భావనాత్మక లేమి హరించబడి సద్భావము అంతటా ప్రసరింపబడుతుంది అనే ఆశ కలుగుతోంది. ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారు అంటే, భగీరథుడు తపస్సు చేసేటప్పుడు దుర్భిక్షం ఉంది, అందుకని నీటిని తీసుకువచ్చాడు కదా. ఇప్పుడు ఏ దుర్భిక్షము ఉంది అంటే విశ్వాసలోపం అనే దుర్భిక్ష ఉంది ప్రజలలో. ఈ దుర్భిక్షను పోగొట్టడానికి శాంతికుంజు నుండి ఎప్పుడూ కూడా దివ్యమైన జ్ఞాన గంగ అనేది, జ్ఞానం అనేది ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. సమాజంలో ఏదైతే భావనాత్మక లేమి అనేది ఉందో, అంటే భావనలలో లేమి, దీనిని హరించి సద్భావాలు అంతటా కూడా ప్రసరించేలాగా ఈ జ్ఞానగంగా చేస్తుంది అని చెప్తున్నారు. చరక ఋషి కేదార్నాథ్ క్షేత్రంలో ఉండి అనేక మూలికలను పరిశోధించి రోగ నివారణకు సంజీవని మూలికలు వెతికి గుర్తించారు. చరకుడు ఓషధులతో మాట్లాడి వాటి గుణాలను నిర్ణయించి ఆ ప్రకారమే పరిశోధన చేసి పరీక్షించేవాడు. చూడండి ఎలాంటి గొప్ప మహర్షులు, ఋషులు ఉండేవాళ్ళు.
ఓషధులతో స్వయంగా మాట్లాడి వాటి గుణగణాలను నిర్ణయించేవారంట చరక మహర్షి. జీవన శక్తి పెంచే మూలికలు, మనోవికారాలను శాంతపరిచే మూలికలు, గుణకర్మ స్వభావాలలో మార్పు తెచ్చే మూలికలు ఆయన పరిశోధన ఫలితములే. ఈ పరంపరను శాంతికుంజలో కూడా కొనసాగిస్తూ ఏ కార్యకలాపాలు స్టార్ట్ చేశారనేది ఇక్కడ చెప్తున్నారు. శాంతికుంజలో దుర్లభమైన యంత్రాల ద్వారా వనమూలికల పరీక్ష ఆయుర్వేద విజ్ఞానానికి ప్రాణం పోసిందని చెప్పాలి. తగు ఔషధాన్ని ఒకే ఒక మోతాదులో ఇచ్చి రోగ నివారణ చేసే విధానాన్ని పరిశోధన చేయుట చరక ఋషి పరంపరను తిరిగి స్థాపించడం. ఈ దిశగా శాంతికుంజు ముందుకు అడుగులు వేస్తూ ఉంది అని చెప్తున్నారు. వ్యాస మహర్షి నారాయణ పర్వతాల మధ్య వసుధార జల ప్రాంత సమీపంలో ఉన్న వ్యాస గుహలలో వినాయకుని సహాయంతో పురాణాలను రచించారు. అతి ఉచ్చస్థాయిలో పనిచేయాలి అంటే ఏకాంత, శాంత, సత్వగుణ ప్రధానమైన వాతావరణం అవసరమవుతుంది. ఈనాటి పరిస్థితులలో ప్రాచీన గ్రంథాలు లుప్తమై సత్ప్రేరణ ఇవ్వగలిగే సాహిత్యం లేక ఎందుకు ఉపయోగపడని తుచ్చమైన భావనలు ప్రేరేపించే సాహిత్యం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. దీనికోసం శాంతికుంజలో 25 సంవత్సరాల పూర్వమే 4 వేదములను, 18 పురాణాలను, 108 ఉపనిషత్తులను, 6 దర్శనాలను, 24 గీతలను, ఆరణ్యకాలు, బ్రాహ్మణాల భాష్యమును అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో రచించి అవి లుప్తం కాకుండా చూశారు. ఆధునిక సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తూ యుగానుకూల రచనలు లక్షల వ్యక్తుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకొని వచ్చాయి. ప్రజ్ఞాపురాణము ఉపనిషత్తులలోని జీవిత సత్యాలను సర్వసులభం చేసింది. ఈ విధంగా వ్యాస మహర్షి లక్ష్యాలను శాంతికుంజ సాధించింది. చాలా ఉన్నత స్థాయి పనిచేయాలి అనుకున్నప్పుడు ఏకాంతం కావాలి, అంటే శాంత గుణం కావాలి, సత్వగుణం కావాలి. అంటే వీటన్నిటికీ కూడా ప్రధానంగా మన చుట్టుపక్కల వాతావరణం అనేది కూడా కొంచెం మనకు సహకరించేలాగా మంచిగా ఉండాలి. ఆ విధంగా అప్పుడు వ్యాస గుహ ఉన్నట్లుగా ఇప్పుడు శాంతికుంజ అనేది ఉంది. ఇక రెండవది, లుప్తమైపోయాయి అనేక సద్గ్రంథాలు. వాటన్నింటినీ కూడా తిరిగి వెలికి తీసి శాంతికుంజ అందరికీ అందించడం జరిగింది. ఎందుకంటే సత్ప్రేరణను, అంటే మంచి ప్రేరణలు మనుషుల్లో కలిగే విధంగా ఆలోచింపజేసే రచనలు లేక ఏ రచనలు అంటే ఆ రచనలు చదివేసి మనుషులు పక్కదారి పట్టేస్తూ ఉన్నారు. అంతేగాక యుగానుకూల రచనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఈ యుగానికి ఇప్పటికీ ఎలాంటివి కావాలి, దీనికి సంబంధించిన రచనలు కూడా చేసి లక్షల వ్యక్తుల జీవితాలలో చెప్పుకోదగిన మార్పులు ఈ రచనలన్నీ కూడా తీసుకువచ్చాయి. అందులో ప్రజ్ఞాపురాణం కూడా ఒకటి అని చెప్తున్నారు. ఈ విధంగా వ్యాస మహర్షి లక్ష్యాలను శాంతికుంజ సాధించింది అని చెప్తున్నారు. ఇక పతంజలి మహర్షి అలకనంద మందాకినిల సంగమ స్థానంలో రుద్రప్రయాగ వద్ద యోగ విజ్ఞానం మీద అనేక ప్రయోగాలు చేసి వాటిని ప్రచారం చేశారు. మానవ శరీరంలో నిక్షిప్తమైన అనేక శక్తి కేంద్రాల జాగరణ వల్ల అనంత శక్తిని సంపాదించవచ్చునని, అనేక సిద్ధులు హస్తగతం అవుతాయని నిరూపించారు. శాంతికుంజంలో యోగత్రయీ అయిన కాయకల్ప, ఆసన, ప్రాణాయామాల వల్ల అనేక సాధకులలో వచ్చే అనేక పరిణామాలను ఆధునిక పరికరాలతో నిర్ణయించి శారీరక, మానసిక మార్పులు యోగ్యులైన చికిత్సకుల ద్వారా పరీక్షించబడి సాధన సత్ఫలితాలు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిరూపితమవుతున్నాయి. పతంజలి మహర్షి వారు ఏ విధంగా అయితే యోగ విజ్ఞానం మీద అనేక ప్రయోగాలు చేశారో వాటిని ప్రచారం చేశారు. మనిషి శరీరంలో అనేక రకాల శక్తి కేంద్రాలు ఉంటాయి. వాటి జాగరణ జరిగినప్పుడు మనిషి అనంత శక్తిని పొందవచ్చు అని పతంజలి మహర్షి గారు నిరూపించారు. అంతేకాదు ఈ జాగరణ వల్ల అనేక సిద్ధులు కూడా హస్తగతం అవుతాయి అని చెప్పి పతంజలి మహర్షి వారు చెప్పారు.
ఈ ఋషి పరంపరలో భాగంగా శాంతికుంజులో యోగత్రయీ అయిన కాయకల్ప, ఆసన, ప్రాణాయామ అంటే కాయకల్ప శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఆసనాలు, ప్రాణాయామము ఈ 3 యోగత్రయీ అన్నమాట. ఇలాంటి సాధనలన్నీ కూడా చేయించేవాళ్ళు. వాటి ద్వారా సాధకులలో ఏం మార్పులు వస్తున్నాయి అనేవి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి చూపించేవాళ్ళు. శారీరకంగాను, మానసికంగాను 2 రకాల మార్పులకు సంబంధించి యోగ్యులైన చికిత్సకులు అంటే డాక్టర్స్ అనుకోండి, ఇలాంటి వాళ్ళ ద్వారా పరీక్షించబడి సాధనా సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయ పద్ధతుల ద్వారా కూడా నిరూపితం అవుతూ ఉన్నాయి. ఈ విధంగా పతంజలి మహర్షి యొక్క పరంపర అనేది కొనసాగుతూ ఉంది. యాజ్ఞవల్క్యుడు త్రియజ్ఞ నారాయణ ప్రాంతంలో యజ్ఞ విద్యను అభ్యసించాడు. యజ్ఞ విధానంలో అనేక మార్పులను తీసుకుని వచ్చి మానవుల మీదనే కాక సమస్త జీవ జంతువుల మీద ప్రభావాలను పరిశీలించి ఆరోగ్యము చేకూర్చే విధానాలను, వాతావరణమును శుద్ధి చేయుట, వనస్పతుల సంవర్ధనము, వర్షము అవసరమైనప్పుడు కురిపించుట చేశారు. హిమాలయాలలో ఉన్న ఈ దుర్గమ ప్రాంతంలో ఒక యజ్ఞకుండంలో అఖండ అగ్ని ఇప్పటికీ ఉంది. ఇది శివపార్వతుల వివాహంలో ఉపయోగింపబడింది. శివపార్వతుల వివాహంలో వెలిగించిన అగ్ని అంటే అది మన కంటికి కనిపించేది కాదు. దానిని చూడడానికి ఖచ్చితంగా జ్ఞాననేత్రం అయితే అవసరం అయ్యే ఉండుంటుంది. హిమాలయాలలో ఇప్పటికీ ఉంది అని చెప్తున్నారు. యజ్ఞ విద్యను అభ్యసించి యాజ్ఞవల్కుల వారు యజ్ఞ విధానంలో అనేక మార్పులను తీసుకొచ్చి అది మనుషుల మీదే కాదు సమస్త జంతువుల మీద, అదేవిధంగా వాతావరణం మీద, వనస్పతుల మీద ఏ విధంగా ప్రభావం చూపగలదు, వర్షం ఏ విధంగా వస్తుంది అంటే అవసరమైనప్పుడు కురిపించేవారు. ఈ ప్రయోగాలన్నింటినీ కూడా శాంతికుంజు బ్రహ్మవర్చస్సో సంస్థాన్ అనే ప్రాంగణంలో ఒక ప్రయోగశాలలాగా అంటే యజ్ఞం గురించి ఏ వనమూలికలు యజ్ఞంలో సమర్పించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, శారీరకంగా, మానసికంగా అంటే ఇలాంటి రోగాల నివారణ కోసము, అదేవిధంగా వాతావరణ కాలుష్య నివారణ కోసము ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేసి నిరూపించి ఫలితాలను కూడా ఆశ్చర్యజనకంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి యొక్క పరంపరను శాంతికుంజులో యాజ్ఞిక ప్రక్రియలను వెతికి పరీక్షించి సర్వులకు అందజేసే బాధ్యత బ్రహ్మవర్చస్సో సంస్థాన్ చేపట్టింది అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్ర ద్రష్టగా, నూతన లోక స్రష్టగా గుర్తింపబడుచున్నాడు. అంటే త్రిశంకు స్వర్గం అనే ఒక లోకాన్ని కూడా ఆయన సృష్టించాడు కదా. ఆయన సప్త ఋషులతో కూడిన తపస్సు చేసి ఆదిశక్తి గాయత్రిని సాక్షాత్కరింప చేసుకొనిన ప్రదేశము ఈ శాంతికుంజము. ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనం చూసాము. శ్రీరామ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు ఇచ్చిన ఆదేశము విశ్వామిత్ర మహర్షి తపస్థలి ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి నువ్వు ఆశ్రమాన్ని స్థాపించు అని చెప్పారు. ఆ స్థలాన్ని చూసి తీసుకొని శాంతికుంజును శ్రీరామ శర్మాచార్య గారు స్థాపించారు. ఇది మనం ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా చూసి ఉన్నాం కదా. గాయత్రి తీర్థము నిర్మింపబడిన స్థలము శాంతికుంజము. గురుదేవులు నాకు దివ్య చక్షువులు ప్రసాదించి దర్శింపజేసిన స్థలము ఈ శాంతికుంజ్ స్థాపన. విశ్వామిత్రుని సృజన, సాధన, సూక్ష్మ సంస్కారాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఆదిశక్తికి యుగశక్తి స్వరూపాన్నిచ్చి 24 శక్తి ప్రతిమలను ప్రతిష్ఠించి సంపూర్ణ విశ్వానికి వసుధైక కుటుంబకం అనే సద్బుద్ధినిచ్చే ప్రేరణ శాంతికుంజు నుంచి ఇవ్వబడుతున్నది. గాయత్రి మంత్ర ద్రష్ట అని ఇందాకే చెప్పుకున్నాము కాబట్టి సద్బుద్ధి ప్రేరణ అన్నమాట. అది శాంతికుంజు నుంచి ఇవ్వబడుతూ ఉంది. వసుధైక కుటుంబకం అనే సద్బుద్ధి ప్రేరణ. దీనికోసం అనేక మంది సాధకులు ఇచ్చట నివసిస్తూ గాయత్రి అనుష్ఠానాల ఆధ్యాత్మిక క్షేత్రంలో సిద్ధి పొందుచున్నారు. శబ్దశక్తి యొక్క వైజ్ఞానిక పరిశోధన ఇక్కడ జరుగుతున్నది. ఇది విశ్వామిత్ర పరంపర పునరుజ్జీవనమే.
శాంతికుంజులో ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆదిశక్తికి యుగశక్తి స్వరూపాన్నివ్వడము, 24 శక్తి ప్రతిమలను ప్రతిష్ఠించడము, వసుదైక కుటుంబకం అనే సద్బుద్ధి ప్రేరణ అందరిలో జనింపజేయడము, సాధకులందరి చేత గాయత్రి అనుష్ఠానాలను చేయించడము, ఆ గాయత్రి శబ్ద శక్తి యొక్క వైజ్ఞానిక పరిశోధనలు చేయడం, ఇవన్నీ కూడా విశ్వామిత్ర పరంపరను మళ్ళీ తిరిగి తీసుకురావడమే అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. జమదగ్ని గురుకులం ఉత్తర కాశీలో ఉండేది. వానప్రస్థులకు సరిపోయే సమగ్రమైన శిక్షణ వ్యవస్థ ఇక్కడ ఉండేది. అల్పకాలీన సాధన, ప్రాయశ్చిత్త విధానాలు, ఇతర సంస్కారాలు చేసుకునే వీలుండేది. శాంతికుంజం వద్ద కూడా లోకసేవకుల శిక్షణ, బాలబాలికలకు నైతిక శిక్షణ, యుగశిల్పి విద్యాలయంలో సమాజ నిర్మాణ శిక్షణ, జమదగ్ని పరంపరను ముందుకు సాగించే ప్రయత్నమే. ఆ రోజుల్లో జమదగ్ని మహర్షి వారి గురుకులంలో సమగ్రమైన శిక్షణ వ్యవస్థ అనేది ఉండేది అని చెప్తున్నారు. అలాంటి శిక్షణ వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు శాంతికుంజులో కూడా ఉంది. ఇది జమదగ్ని పరంపరను ముందుకు సాగించే ప్రయత్నము అని చెప్తున్నారు. దేవర్షి నారదుడు గుప్తకాశీలో ఉండి తపస్సు చేశారు. తన వీణానాదంతో నిరంతరము జనజాగరణ కార్యక్రమాలలో నిమగ్నులై ఉండేవారు. అంటే ప్రజలను ఉత్తేజితులను చేయడము, వాళ్ళు జాగరూకులుగా ఉండేలాగా చేయడము ఆ వీణానాదంతో, సంగీతంతో. తన ఉపదేశాల ద్వారా ప్రజలలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించేవారు. ఆయన మాటల ద్వారా ప్రజల్లో చక్కగా ధార్మికమైన ప్రవృత్తులను పెంచేవారు. శాంతికుంజంలోని యుగ గాయక శిక్షణ వేల మంది పరివ్రాజకులకు శిక్షణ ఇస్తోంది. అంటే నారదుల వారు ఏ విధంగా అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తిరుగుతూ పరివ్రాజకులుగా ఉండేవారో, ఆ విధంగా ఇక్కడ యుగ గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని దగ్గరలకి, అంటే జనాల్లో జాగరణ కోసం, వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ మంచి కార్యాల్లో వాళ్ళు పాల్గొనేలాగా చేయడానికి శాంతికుంజులో టోలీల్లాగా ఏర్పడి, అంటే సంగీత వాయిద్యాలు, అదేవిధంగా సంగీతాన్ని పాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా శాంతికుంజులో శిక్షణ తీసుకొని జీపుల్లో ఆ విధంగా వెళ్ళి ప్రజల దగ్గరకు అక్కడ వాళ్ళను జాగృతం చేసేవాళ్ళు, ఉత్తేజపరిచేవాళ్ళు, మంచి కార్యాలకు వాళ్ళని సన్నద్ధులను చేసేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఆ పరంపర అనేది నారద మహర్షి పరంపర ఈ విధంగా శాంతికుంజ ద్వారా జరిగింది అని చెప్తున్నారు. రామునికి యోగ వాసిష్టము ఉపదేశించిన వశిష్ఠులు దేవప్రయాగలో ధర్మాన్ని, రాజనీతిని సమన్వయించారు. శాంతికుంజ సూత్రధారులు 1930 నుంచి 1947 వరకు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. జైళ్లలో అనేక కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత సాహిత్యాన్ని సృజించి సమాజానికి, దేశానికి నూతన మార్గం చూపారు. రాజనీతిని, ధర్మాన్ని సమన్వయించడానికి నిరంతరం ప్రయత్నించారు. వశిష్ఠుల వారు రాజనీతిజ్ఞులుగా, అదేవిధంగా ధర్మాన్ని స్థాపించే విధంగా ఏదైతే కృషి చేశారో, అదేవిధంగా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు కూడా స్వాతంత్ర సమరయోధంలో, అంటే అక్కడ రాజ్యంలోని ప్రజలు ధర్మంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం ఏ విధంగా అప్పుడు కృషి జరపబడిందో, ఇప్పుడు కూడా దేశంలోని ప్రజల సంక్షేమం కోసము, వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసము శ్రీరామ్ శర్మ ఆచార్య గారు జైళ్లలో వెళ్ళడము, అనేక కష్టాలు పడడం కూడా జరిగింది. అదేవిధంగా యోగ వాసిష్ఠ్యం ద్వారా వశిష్ఠ మహర్షి వారు లోకానికి ఏ విధంగా జ్ఞానాన్ని అందించారో, ఇక్కడ సాహిత్యం సృజించబడడం ద్వారా శాంతికుంజ నుండి కూడా అటు రాజనీతిని, ఇటు ధర్మాన్ని సమన్వయించే నిరంతర ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. అంటే ఇది వశిష్ఠ మహర్షి యొక్క గురు పరంపరలో భాగము అని. ఆదిశంకరులు జ్యోతిర్మఠం వద్ద తపస్సు చేసి దేశం నలుమూలలా 4 మఠాలను స్థాపించారు. విభిన్న సాంస్కృతిక ధోరణులను సమన్వయించి ధార్మిక సంస్థల ద్వారా జన జాగృతి కలుగుచేయుట ఆయన లక్ష్యము. ఈ పరంపరను శాంతికుంజు ఏ విధంగా చేసిందో చెప్తున్నారు. శాంతికుంజ ఆధ్వర్యంలో
2400 గాయత్రి శక్తి పీఠాలు ధర్మాచరణను సమున్నతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాక భవనాలు లేకుండా నడిపే సంచార ప్రజ్ఞా సంస్థలు, స్వాధ్యాయ మండలులు మొత్తం దేశంలో యుగచేతన ప్రకాశాన్ని ప్రసారింపజేస్తున్నాయి. పిప్పలాద ఋషి ఋషికేశ క్షేత్ర సమీపంలో మనస్సు మీద ఆహారం యొక్క ప్రభావాన్ని పరిశీలించాడు. ఆయన రావి పళ్ళు భుజించి ఆత్మ సంయమనం ద్వారా ఋషిత్వం పొందారు. నేను 24 సంవత్సరములు గో సంస్కారితమైన జొన్నల నుండి రొట్టెలు తయారు చేసుకొని మజ్జిగతో కలిపి భుజించి గాయత్రి అనుష్ఠానం చేశాను. గో సంస్కరిత ఆహారము అంటే గోవుకి గింజలను తినిపించడము. ఆవు పేడలో కొన్ని గింజలు అలాగే వచ్చేస్తాయన్నమాట. వచ్చిన ఆ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కడిగి శుభ్రం చేసి ఎండబెట్టుకొని విసిరి ఆ పిండి వస్తుంది కదా, దానితో రొట్టె చేసుకోవడం. ఆ విధంగా ఆ రొట్టె అలాగే మజ్జిగ, ఈ రెండే 24 సంవత్సరాల పాటు గురువుగారి ఆహారం గాయత్రి మహాపురస్చరణలు చేస్తున్న సందర్భంలో. ఇప్పటికీ అన్నము ఆకుకూరలే నా ఆహారము. శాంతికుంజులో కల్పసాధనకు వచ్చే సాధకులలో అన్నము ఆకుకూరల ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు. చూడండి, ఆహార ప్రభావము అనేది మనిషి మీద, మనసు మీద ఎంత తీవ్ర పరిణామాలను చూపిస్తుందో. అంటే ఒక మనిషి ఋషి కావాలన్నా లేదా మనిషి స్థాయి నుండి దిగజారిపోవాలన్నా కూడా ఆహారం అనేది కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకొని ఒక పాత్రను పోషిస్తూ ఉంది. అంటే నిజంగా ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అని దీన్ని బట్టి మనం కూడా గ్రహించుకోవాలి. సూత సౌనక మహర్షులు. ఋషికేశ్లోనే సూత సౌనకులనే పురాణ కవుల ద్వారా జ్ఞాన యజ్ఞం జరిగేది. మనం ఇప్పటికి కూడా ఏదైనా వ్రతాలు చేసుకుంటున్నా అందులో కథ ప్రారంభమయ్యేది ఈ విధంగానే ఉంటుంది. సూత మహర్షి సౌనకాది ఋషులతో ఈ విధంగా చెప్పారు అని. అంటే అక్కడ ఎప్పుడూ కూడా సత్సంగాలు అనేవి జరగడము, జ్ఞాన ప్రచారం అనేది జరుగుతూ ఉండేది. అప్పట్లో ఆ విధంగా ఋషికేశ్లో జ్ఞానయజ్ఞం ఏ విధంగా జరిగిందో శాంతికుంజులో కూడా చెప్తున్నారు. శాంతికుంజు నుండి వెలువడిన ప్రజ్ఞాపురాణ కథనం ఎంత ప్రఖ్యాతమైనదంటే ప్రజలు దీనిని యుగ పురాణంగా భావిస్తున్నారు. ప్రజ్ఞాపురాణము 4 భాగాలుగా ప్రచురితమైనది. ఇంకా భాగాలు ప్రచురణ చేయాలి. ఈ విధంగా సూత సౌనక పరంపర అనేది సాగింది. హరిద్వార్లో ఉన్న హర్కి పేరి వద్ద హర్షవర్ధనుడు సర్వమేధ యజ్ఞంలో తన సంపదనంతను దానము చేసినాడు. శాంతికుంజు సూత్రధారుడు అంటే శ్రీరామ్ శర్మాచార్య గారు తన లక్షల సంపదను గాయత్రి తపోభూమి నిర్మాణము, జన్మభూమి వద్ద విద్యాలయ నిర్మాణము కొరకు ఇచ్చినాడు. తన కొరకు ఒక్క పైసా కూడా ఉంచుకొనలేదు. శాంతికుంజులో శాశ్వతముగా ఉండుటకు వచ్చిన స్వయం సేవకులు ఈ పరంపరనే పాటిస్తున్నారు. కణాద ఋషి అథర్వ వేద పరిశోధనా సంప్రదాయంలో తన కాలంలో ఉన్న అణు విజ్ఞానానికి ఆధ్యాత్మికతలోని వైజ్ఞానిక అంశాలకు మధ్య సమన్వయం చేకూర్చినాడు. ఆధునిక కాలంలో ప్రతిదానికి తర్కముతో పాటు ప్రమాణాలు కూడా కావాలి. కణాద మహర్షి అణు విజ్ఞానానికి ఆధ్యాత్మికతలోని వైజ్ఞానిక అంశాలకు మధ్య సమన్వయాన్ని ఏ విధంగా చేకూర్చాడో ఇప్పుడు కూడా మనము ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అంటే దానికి వైజ్ఞానికంగా రుజువులను చూపాలి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ కాలంలో ప్రతిదానికి తర్కము, ప్రమాణాలు అడుగుతూ ఉంటారు. బ్రహ్మవర్చస్సో సంస్థాన్ ఆధ్యాత్మిక విజ్ఞాన సమన్వయం చేస్తున్నది. ఇచ్చటి నుండి వచ్చే ఫలితాల కొరకు ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది. ఈ పరిశోధన అనేది శాంతికుంజలో బ్రహ్మవర్చస్సో సంస్థను చేస్తూ ఉంది. కణాద ఋషి పరంపరను ఈ విధంగా కొనసాగుతూ ఉంది అని చెప్తున్నారు. బుద్ధుని పరివ్రాజకులు దీక్షలు తీసుకొని ప్రపంచ పర్యటనకు బయలుదేరినారు.
శాంతికుంజు నుండి అన్ని దేశాలకు మన దివ్య సంస్కృతి సందేశాన్ని వినిపించుటకు అనేకులు బయలుదేరుతున్నారు. అప్పట్లో బుద్ధుని శిష్యులు ఏ విధంగా లోకమంతా తిరిగి జ్ఞాన ప్రచారం చేశారో, ఇప్పుడు శాంతికుంజు నుండి కూడా దివ్య సంస్కృతి సందేశాన్ని వినిపించడానికి ప్రపంచ నలుమూలలకి కూడా కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. భారతదేశంలోనే సుమారు 1,00,000 మంది ప్రజ్ఞాపుత్రులు ఈ కార్యక్రమం చేపట్టినారు. ఆర్యభట్టు సౌరమండలంలోని గ్రహాలకు భూమికి మధ్య శక్తిధారులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో లెక్కకట్టి అవి ఆధారంగా భూమి వాతావరణము, ప్రాణి సముదాయము ఏ విధంగా ప్రభావితమవుతున్నది తెలిపినారు. శాంతికుంజులో నెలకొల్పిన వేదశాలలో ఫలితాలను ఆధునిక యంత్రాలతో సమన్వయము పరిచే జ్యోతిర్విజ్ఞాన పరిశోధనా కార్యం జరుగుచున్నది. దృశ్య గణిత పంచాంగం ఇచ్చట నుండి వెలువడిన ముఖ్య జ్యోతిష్య ప్రచురణము. ఆ విధంగా ఆర్యభట్టు గారి పరంపర కొనసాగుతూ ఉంది. చైతన్య మహాప్రభు, సంత్ జ్ఞానేశ్వర్, సమర్థగురు రామదాసు, ప్రాణనాథ మహాప్రభు, రామకృష్ణ పరమహంసాది మహానుభావుల ధర్మాచరణ ప్రక్రియలను శాంతికుంజులో అనుసరిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అత్యంత ప్రబలమైన సంస్కారంతో నిండి ఉన్న ఈ ఆశ్రమ వాతావరణంలో తేలికగా వ్యక్తి ఆధ్యాత్మికత వైపు ప్రేరేపించబడతాడు. సూక్ష్మ శరీరము ధరించి ఉన్న ఋషుల ప్రాణమయమైన సంస్కారముల వల్లనే ఇది జరుగుతుంది. శాంతికుంజులో సూక్ష్మ రూపంలో ఉండే ఋషుల ప్రాణశక్తి ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలాగా చేస్తూ ఉంది. తమ కార్యకలాపాలు పునరుజ్జీవమగుట చూసి వారు ప్రసన్నులై ఆశీర్వదించుట నిశ్చయము. ఋషుల తపశ్శక్తి వల్లనే భూమి మీద దేవమానవులు ఉదయించగలిగారు. వాల్మీకి ఆశ్రమంలో లవకుశల జననం, కణ్వాశ్రమంలో చక్రవర్తి భరతుని జననము ఇటువంటి ఉదాహరణలే. బదరీనాథులో తపస్సు చేసి రుక్మిణి ప్రద్యుమ్నుని కన్నది. అంజని వాయుదేవులు తపస్సు పూషుని ఆశ్రమంలో హనుమంతుని కన్నారు. ఈ విధంగా హిమాలయ క్షేత్రంలో చేసిన సాధనలకు అనేక సత్ఫలితాలు కలిగాయి. ప్రబల సంస్కారాలు ఉన్న క్షేత్రములో తపస్సుల సంపర్కము వల్ల లాభాలు అనేకము కలుగుతాయి. స్వాతి వానచినుకును ముచ్చపు చిప్పలో పడినచో ముత్యమవుతుంది. చందన వృక్షం వద్ద ఉన్న గడ్డి కూడా సుగంధపూరితమవుతుంది. చింతామణి స్పర్శ పొంది ఇనుము కూడా బంగారమగును. నేను ఏ హిమాలయ ద్వారం వద్ద నివసించుచున్నానో ఆ హిమాలయాలలో నా గురుదేవులు సూక్ష్మ శరీరంలో అనేక శతాబ్దాలుగా నివసిస్తున్నారు. నా బ్యాటరీని ఛార్జీ చేయుటకు అప్పుడప్పుడు వారు పిలుస్తూనే ఉన్నారు. కొత్త పని బాధ్యతను నాపై వేసినప్పుడు దానికి తగిన శక్తియుక్తులను ఇచ్చుటకు నన్ను తప్పనిసరిగా పిలుస్తూ వచ్చారు. ప్రతిసారి నేను కొత్త శక్తి భాండాగారంతో తిరిగి వచ్చిన అనుభూతిని పొందాను. నేను ప్రజ్ఞాపుత్రులను, జాగృతాత్మలను త్రేతాయుగంలో ఎలుగుబంట్లు, కోతులు, ద్వాపర యుగంలో గోపాలబాలురు వహించిన పాత్రను వహించుటకు, ఈ యుగ పరివర్తన సమయంలో సామర్థ్యం పొందుటకు, శిక్షణ పొందుటకు లేక సాధన చేయుటకు శాంతికుంజుకి పిలుస్తూనే ఉన్నాను. మా గురుదేవులు నన్ను ఏ విధంగా అయితే లోక కళ్యాణకర కార్యక్రమాల కోసం నన్ను హిమాలయాలకు పిలుస్తూ ఉండేవారో, నాకు తగిన శక్తిని ఏ విధంగా ఇచ్చి పంపేవారో, నేను కూడా నా ప్రజ్ఞాపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ జాగృతాత్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మీరు త్రేతాయుగంలో ఎలుగుబంట్లు, కోతులు, ద్వాపర యుగంలో గోపాల బాలురు అంటే ఆ కృష్ణుని యొక్క చిన్న చిన్న స్నేహితులు ఉంటారు కదా, ఇలాగా ఆ పాత్ర వహించిన వాళ్ళు మీరు. ఈ యుగ పరివర్తన సమయం, ఇప్పుడు ఈ సమయంలో మీకు సామర్థ్యం కోసము, శిక్షణ ఇవ్వడం కోసము, సాధన చేయించడానికి వాళ్ళని నేను శాంతికుంజుకు పిలుస్తూనే ఉంటాను. ఆ విధంగా నేను వాళ్ళని పిలుస్తున్నాను, నా గురుదేవులు నన్ను పిలిచినట్లుగా అని చెప్తున్నారు. గంగ ఒడిలో, హిమాలయాల నీడలో, ప్రాణశక్తి నిండి ఉన్న వాతావరణంలో అనేక మంది మహర్షుల దివ్య సంరక్షణ ఇచ్చట లభిస్తుంది. ఈ విధంగా శాంతికుంజ్ ఆధ్యాత్మిక శానిటోరియం. 60 సంవత్సరముల నుండి వెలుగుతున్న అఖండ దీపము, నవకుండి యజ్ఞశాలలో నిత్యము 2 గంటల యజ్ఞము, నవరాత్రులలో 24 లక్షల మహాపురస్చరణ, సాధన,
గాయత్రి ఉపాసన ద్వారా నియమిత అనుష్ఠానము వీటన్నిటి వల్ల శాంతికుంజులో ఒక దివ్య వాతావరణం ఏర్పడి ఉంది. మలయ పర్వతము పైనుంచి గంధము యొక్క మధుర పరిమళము వ్యాపించి ఉన్న విధముగా సాధన జరపకున్నను తాను తన సమయము అంతటిని తపస్సులో సాధనలో గడిపిన పరమానందమును వ్యక్తి ఇక్కడ అనుభూతి పొందును. ఋషులు తమ సూక్ష్మ శరీరములతో శాంతికుంజ్ గాయత్రీ పీఠములో ఉపస్థితులై తమ తమ ప్రత్యేక సంప్రదాయములకు చెందిన వివిధ కార్యకలాపములను పర్యవేక్షించుచున్నారు. కనుక ఇది పవిత్రముగు సిద్ధపీఠము. యుగ పరివర్తనకై ప్రత్యక్షము పరోక్షము దృశ్యము అదృశ్యము అగు కృషి జరుపుటకు నా జీవితంలోని అత్యంత ప్రధానమైన కార్యము. ఈనాడు తీవ్రముగు శ్రద్ధా సంక్షోభం వ్యాపించి ఉన్నది. ఔచిత్యము నీతి ప్రవర్తనలకు సంబంధించిన మూల సూత్రములు అన్నింటినీ అతిక్రమించుటకు జనులు పూనుకొనుచున్నారు. ఫలితముగా దుష్ప్రవర్తన విచ్చలవిడితనము ప్రబలినది. నేడు వ్యక్తికి సుఖశాంతులు లేవు. సమాజంలో స్థిరత్వము లేదు. సమస్యలు ఉపద్రవములు బీభత్స కాండలు నానాటికి మితిమీరుచున్నవి. ఈ అధర్మపు వరదకు అడ్డుకట్టవేయు కృషి ఎచ్చటను సఫలమగుటలేదు. సామాన్య ప్రజల మనస్సులను భావనలను సంస్కరించుటయే ధార్మిక ప్రవృత్తుల వికాసమునకు ప్రేరణ కల్పించుటయే ఇందుకు పరిష్కారము. ప్రతి మనిషిలోనూ ధార్మిక ప్రవృత్తి వికాసం జరిగి మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమాజానికి పట్టిన ఉపద్రవాలన్నీ కూడా శమిస్తాయి అని చెప్తున్నారు. శాంతికుంజు ద్వారా జరుగుచున్నది ఇదియే. ఈ లక్ష్యమును సాధించుటకై శక్తి అంతయు సమీకరించబడుతున్నది. ఇంతవరకు సాధించిన ఫలితములు ప్రోత్సాహకరముగా ఉన్నవి. భవిష్యత్తులో సాధింపబడు ఫలితములు మున్నెన్నడూనూ కనీ విని ఎరుగనట్టివి కాగలవు. శాంతికుంజు నుండి జరిగే ప్రయత్నాల వలన కాస్త ఫలితాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనడంలో సందేహం లేదు అని చెప్తున్నారు. సంగ్రహముగా ఒక బ్రాహ్మణ మానసము నిండు హృదయముతో ఋషి సంప్రదాయమును అనుసరించినది, పునరుద్ధరించినది. అట్టి కార్యమును చేపట్టు వ్యక్తులు తమకు మేలు చేసుకున్నటయే కాక ఇతరుల శ్రేయస్సును పెంపొందిస్తారు. జై గురుదేవ్. 9వ అధ్యాయం సమాప్తము.